మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మనందరూ కలిసి అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. 26వ అధ్యాయంలో ఏ రీతిగా పౌలు రోమా గవర్నర్ అయినటువంటి ఫేస్ట్ ఎదుట, అలాగే అగ్రిప్ప రాజు ఎదుట నిలవబడి తన సాక్ష్యము ఇచ్చాడో మనం గత అధ్యాయంలో 26వ అధ్యాయంలో చూసాం. ఏ రీతిగా దేవుడు అతనికి తోడుగా ఉంటూ తన సహాయాన్ని పంపించాడో మనం చూసాం. పౌలు కూడా ఏ రీతిగా దేవుని యొక్క సహాయం మీద ఆధారపడ్డాడో ఆ విషయాలు చూసాం. ఈ రోజున మనం 27వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలను అపోస్తల కార్యాల గ్రంథము 27వ అధ్యాయానికి తీసి ఉంచుదాం. 27వ అధ్యాయం. రైట్. సో ఆ టైటిల్ మనం చూస్తున్నాం కదండి, లెసన్స్ ఫ్రమ్ ద స్టార్మ్ అండ్ ద షిప్రెక్. తుఫాను మరియు ఓడ పగిలిపోవడం ద్వారా, లేక ఓడ బ్రద్దలవడం ద్వారా నేర్చుకునేటటువంటి పాఠాలు అనే ఒక థీమ్తో, ఒక టైటిల్తో నేను ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 27. దిస్ ఇస్ ది టైటిల్ గివెన్, లెసన్స్ ఫ్రమ్ ద స్టార్మ్ అండ్ ద షిప్రెక్. ఈ అధ్యాయంలో పౌలు రోముకి ప్రయాణం చేస్తూ వెళ్తుండడం మనం చూస్తూ ఉన్నాం. గత అధ్యాయంలో చూసినట్టుగా ఆయన ఫేస్తో ముందు, ఇంతకుముందు ఫెలిక్స్ ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన రోమా చక్రవర్తి అయినటువంటి కైసర్ యుద్ధకు వెళ్తానని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆయన ఒక విధంగా అపీల్ చేసుకున్నాడు. ట్రయల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అపీల్ చేసుకోవడం జరిగింది. సో ఆయన అపీల్ చేసుకున్నట్టుగానే ఫెలిక్స్ కానీ, ఆయన తర్వాత ఫేస్తు కానీ, తర్వాత అగ్రిప్ప రాజు కూడా అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఆయన రోమాకి పంపించడం జరుగుతుంది, అధికారులు నియమించడం అక్కడ జరుగుతుంది. సో ఈ అధ్యాయంలో మనము ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అని కనుక చూస్తే, అక్కడ పౌలు ఒక ఖైదీగా, యాజ్ అ ప్రిజనర్ యు సీ హిమ్. అలాగే ఇప్పుడు ఇంకా ఆ ఫేస్తు ఒక కమాండర్ని, ఒక సెంచురీని, ఒక శతాధిపతిని నియమించి పౌలుతో పాటుగా మరికొంతమంది ఖైదీలు, అంటే ఎవరైతే రోముకు వెళ్ళాలని ఉన్నదో, ఆ రోమా చక్రవర్తి ఎదుట నిలవబడి చెప్పవలసినటువంటి సాక్ష్యం ఉన్నదో, పౌలును వీరితో కలిపి ఈ యొక్క ఫేస్తో అక్కడికి పంపించడం జరుగుతుంది. సో అతని పేరు జూలియస్. ఆయన ఒక సెంచురియన్. ఆయన కూడా ఇక్కడ చూస్తాం. అలాగే వీరితో కలిసి, పౌలుతో కలిసి మనం ఆ ఓడలో రోముకి ప్రయాణించే వ్యక్తులలో లూకా కూడా ఉన్నారు. ఓకే. అపోస్తల కార్యాల గ్రంథాన్ని రచించిన రచయిత, గ్రంథకర్త ఎవరంటే లూకా. సో లూకా కూడా పౌలుతో కలిసి ఆయన వెళ్తున్నారు. కాబట్టి ఆయన అందుకే మొదటి వచనంలో చెప్తారు, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు అని అంటున్నారు కదా. ఆ మేము అంటే ఎవరు అంటే లూకా రాస్తున్నాడు ఈ మాటలు. సో లూకాతో పాటు పౌలు, ఓకే, మిగిలినటువంటి ఖైదీలు కూడా ఉన్నారు. లూకా ఉన్నారు. అలాగే అరిస్తార్కు అనే ఇంకొక వ్యక్తి కూడా వారితో కలిసి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇక వారు ఓడ ఎక్కి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక శతాధిపతి అయినటువంటి యూలి, ఇంగ్లీష్లో జూలియస్ అని ఉంది, తెలుగులో యూలియన్ ఉంది. సో ఆయన, ఇంకా మిగతా కొంతమంది ఖైదీలు, ఇంకా వారితో పాటుగా అక్కడ ప్రయాణించేటటువంటి నావికులు, ఆ యొక్క షిప్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్. ఓకే. సో మొత్తం కలుపుకుంటే ఆ షిప్లో 276 మంది ఓకేనండి ప్యాసింజర్స్ అందులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రైట్. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి కదా ఈ విషయాలు, అందుకు విని చెప్తున్నాను. ఇక తర్వాత ఈ అధ్యాయం అంతట్లో మనం చూసే విషయం ఏంటంటే, సో దేవుడు ఏ రీతిగా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో మనకు తోడుగా ఉండి ఎలా మనకు సహాయం చేస్తాడో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఒక పెద్ద తుఫాను రాబోతోంది. అలాగే ఆ తుఫాను ద్వారా అంత పెద్ద ఓడ బ్రద్దలైపోయి ముక్కలు ముక్కలైపోయేటువంటి పరిస్థితిలో కూడా ఆ యొక్క ఓడ వెళ్తుంది. అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా
ఆ ఓడ బ్రద్దలైనప్పటికీ కూడా ఆ చెక్క ముక్కలు పట్టుకొని దానిని వెరేరాడుతూ ఏ రీతిగా మరి అందరూ కూడా మరి బయటపడతారో కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోతున్నాం. రైట్. సో ఆ పరిస్థితుల్లో దేవుడు భద్రత ఏ రీతిగా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఈ అధ్యాయంలో మరి మనకు 44 వచనాలు ఉన్నాయండి. సో ఈ 44 వచనాలను కూడా మనము సులువుగా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా ఒక 7 పార్ట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే. మొట్టమొదటిది వర్సెస్ 1 to 8, మొదటి 8 వచనాల్లో మనం చూసే విషయం ఏంటంటే వారి ప్రయాణము ప్రారంభం ఏ రీతిగా అయ్యిందో మనం చూడబోతున్నాము. రెండవదిగా 9 నుంచి 12 వచనాల్లో మరి ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి హెచ్చరిక పౌలు ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి నావికులకు మరి ఆ యొక్క మరి దాన్ని నడిపే వ్యక్తికి, ఓడ నడిపే వ్యక్తికి, అలాగే నావికులకు చెప్పడం జరుగుతుందో అది మనకి 9 to 12 వర్సెస్లో ఉంది. 9 నుంచి 12 వచనాల్లో. ఇకపోతే 13వ వచనం నుండి 20 వచనం వరకు కూడా ఏ రీతిగా ఒక భయంకరమైన తుఫాను మరి వాళ్ళు ఎదుర్కోవడం సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఎలాగ ఎదుర్కొన్నారో దాన్ని మనము 13 నుంచి 20 వచనాలు ఉంది. ఇక తర్వాత ఆ తుఫాను మధ్యలో మరి పౌలు అక్కడ ప్రయాణం చేసే వరకు ఇచ్చిన సందేశము అక్కడ 21 వచనం నుంచి 26 వచనం వరకు మనం చూస్తాం. ఇక తర్వాత ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి వారు మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో 27 నుంచి 32 దాకా మనం దాన్ని చూస్తాము. ఇక ఆ పరిస్థితుల్లో మరి ఏ రీతిగా పౌలుకు మరి దేవదూత ప్రత్యక్షమై ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహకరమైన మాటల గురించి మనం 33వ వచనం నుండి 38 దాకా చూడబోతున్నాము. ఇక చివరిగా ఆ యొక్క ఓడ ఏ రీతిగా బ్రద్దలైపోతుందో, ఏ రీతిగా ఒక ప్రమాదకరం పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో అది మరి మనం చివరిగా 39 నుంచి 44 వచనాల్లో చూడబోతున్నాం. సో దిస్ ఇస్ ది షార్ట్ అవుట్లైన్ ఆఫ్ ద చాప్టర్ 27. ఈ యొక్క 27వ అధ్యాయానికి ఇది ఒక చిన్న అవుట్లైన్ అండి. సో మీరు దీన్ని జస్ట్ మీ మైండ్లో ఉంచుకుంటే మనకి ఇక ఎంటైర్ చాప్టర్ 27వ అధ్యాయం అంతట్లో ఉన్న విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. రైట్. ఇప్పుడు మరి మనం ఒక్కొక్క సెక్షన్ నేను మీకు వివరించబోతున్నాను. అందరూ కూడా మరి ఒక్కొక్క సెక్షన్ చదువుతూ మరి వివరించబోతున్నాను కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. మీ దగ్గర ఏదైనా చిన్న నోట్బుక్ ఉన్నట్లయితే ఈ పాయింట్స్ కానీ, రెఫరెన్సెస్ కానీ, అక్కడక్కడ మరి చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు లేక ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు కూడా ఉంటాయి కదా కొన్ని. కాబట్టి వాటిని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నప్పుడు మీరు వాటిని మర్చిపోకుండా ఉంటారు. మళ్ళీ వాటి గురించి మరి మనము ప్రార్థన చేయబోతున్నాం. రైట్. సో కాబట్టి మనం ఇప్పుడు మొదటి సెక్షన్లోకి వెళ్తున్నాం. ఎవరైనా సరే మీ బైబిల్ని ఓపెన్ చేసి, తెలుగు బైబిల్ అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదండి, ఓపెన్ చేసి మొదటి 8 వచనాలు చదవండి. 27వ అధ్యాయం మొదటి 8 వచనాలు. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవల్లని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అగస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరివెంబడున్న పట్టణములకు ప్రయాణము చేయబో అద్రముత్తియు పట్టణములకు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మసిదోనియుడు దెసలోనిక పట్టణస్థుడైన అరిస్తరు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామరిక పొందుపుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియకును పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇట్లీ వెళ్తేనున్న అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి కిద్నోకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయకున్నందున క్రేతు చాటున సల్మాలోనే ధరిన ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసై పట్టణం ఉండెను. రైట్. థ్యాంక్ యూ అండి. గమనించండి, మొదటి 8 వచనాలు చదువుకున్నాం. ఇందులో మరి వారి యొక్క ప్రయాణం ఏ రీతిగా ప్రారంభమైందో ఆ వివరాలన్నీ కూడా మనకి ఇందులో తెలియచేయబడ్డాయి.
మరి వారందరూ కూడా లూకా, అరిస్తార్కు, మరి అక్కడ ఒక శతాధిపతి అయినటువంటి యూలి, ఇంగ్లీష్లో జూలియస్, ఆయన మరికొంతమంది సైనికులు, సోల్జర్స్ కూడా వారితో పాటు, అంటే వీళ్ళని కాపలా కాయాలి కదా, కాబట్టి సోల్జర్స్ ఉన్నారు. మరికొంతమంది ప్రిజనర్స్, ఎవరైతే రోమ్కి వెళ్ళి అక్కడ రోమా చక్రవర్తి ఎదుట నిలవలసినటువంటి మరికొంతమంది ప్రిజనర్స్ కూడా పౌలుతో కలిపి ఇప్పుడు ఒక టీమ్గా వాళ్ళందరూ కూడా మరి వెళ్తున్నారు. మరి ఆ రోజుల్లో ప్రయాణం, జర్నీ అంటే మరి దూర ప్రయాణము, ఎక్కువ శాతం మరి ఓడ మీద, నీటి మీద వెళ్ళాలి కాబట్టి వారు ఓడ ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఓకేనండి. సో ఇక్కడ మరి వాళ్ళు ఒక ప్రాంతం, ఆద్రమెత్తియ అనే ప్రాంతం నుంచి మరి వాళ్ళు ప్రారంభించి ఇక కొన్ని ప్లేసెస్కి, సీదోన్, సైప్రస్, మైరా, క్రీట్ అనే ప్లేసెస్ మీరు అక్కడ చూస్తున్నారు స్లైడ్ మీద. అక్కడ ఆ ప్రదేశాల మీదుగా వారి ప్రయాణము సాగింది. మరి సీదోను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ మనం చూస్తున్నట్టుగా యూలి పౌలు మీద దయగా ఉండి అని మనం చూస్తున్నాం కదండి, వర్స్ 3. వాస్తవంగా చెప్పాలంటే ఈ యూలి ఈజ్ కమాండర్. ఆయన ఒక సెంచూరియన్, శతాధిపతి. మరి ఆయన ఒక అన్యుడు, రోమీయుడు. అయితే మరి పౌలు మీద దయగా ఉండి అనే మాట చూస్తున్నాం. ఓకే, సో హీ వాస్ కైండ్ టు పాల్, లేక పౌలుకి ఒక ఫేవర్, పౌలుకి చాలా ఫేవరబుల్గా అతడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఇతను ఒక ప్రిజనర్. పౌలు అతని దృష్టిలో ఎవరంటే ఒక ప్రిజనర్. ఓకే, కాకపోతే అతను ఏ తప్పు చేయలేదు అని ఆయన చెప్పుకున్నప్పుడు కూడా మరి ఆయన దృష్టిలో ఇతడు ఒక పౌలు ప్రిజనర్గానే ఉన్నాడు కదా. అయినప్పుడు కూడా ఆయన ఆ మరి ఆ యొక్క రోమన్ సోల్జర్స్ మధ్యలో ఉన్నప్పటికి కూడా, ఆ కమాండర్ మధ్యలో ఉన్నప్పటికి కూడా మరి ఎవరికి చూపించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆ దయ, మరి ఆ కరుణ కటాక్షములు ఈ పౌలు మీద ఇతను చూపిస్తున్నట్టుగా మనం అర్థమవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇన్ అ వే దట్స్ డివైన్ ప్రావిడెన్స్. అది కూడా ఎలాగా మనం ఆలోచిస్తే అది కూడా దేవుడు అనుగ్రహించినటువంటి కృప అని మరి మనం చెప్పగలం. కాబట్టి మనకు తెలీదు దేవుడు మరి ఎవరి హృదయాన్ని దేవుడు దర్శించి ఎవరి ద్వారా మరి ఆయన యొక్క కృప లేక ఆయన దయ దేవుడు మన మీద చూపిస్తాడో మరి మనకు తెలియదు. సో వాస్తవంగా అక్కడ ఖైదీగా ఉన్నటువంటి పౌలుకి మరి దేవుడు కృప చూపించడం ద్వారా చూడండి, అక్కడ ఆ రోమన్ సెంచూరియన్ జూలియస్, యూలి అనే వ్యక్తి పౌలుకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతి ఇవ్వడం కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన స్నేహితులు కలవడం కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడడానికి కానీ, లేక అక్కడ ఉన్న వారికి సువార్త చెప్పడానికి కానీ ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. మామూలుగా అయితే వారికి ప్రిజనర్స్కి ఎటువంటి ఫ్రీడమ్ కూడా ఇవ్వరు, చాలా స్ట్రిక్ట్గా. ఓకే, అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ కానీ, కమాండర్ కానీ వారి మీద చాలా హార్డ్గా ఉంటారు. ఓకే, ఎటువంటి దయాదాక్షిణ్యం, అది కూడా చెప్పాలంటే రోమన్స్ వర్ నోన్ ఫర్ దేర్ క్రూయల్టీ. రోమీలు అంటే చాలా క్రూరంగా ప్రవర్తించేవారుగా ఉంటారు. అది కూడా సోల్జర్స్ని తీసుకుంటే, ఓకే, లేకపోతే వారి పైన ఉన్నటువంటి కమాండర్ సెంచూరియన్ తీసుకున్నా కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గాను, ఇంకా చెప్పాలంటే క్రూయల్గా కూడా ప్రవర్తించేవారు ఆ రోజుల్లో. అయితే అటువంటి క్రూయల్ పర్సన్ని, హార్ట్ని, మైండ్ని కూడా దేవుడు మార్చి ఎవరి కోసం? పౌలు కోసం. ఓకే, అక్కడ పౌలుకి ఎటువంటి సహాయం అవసరమో ఓకేనా, అవన్నీ చేయడానికి దేవుడే అతని ద్వారా కార్యం చేశాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ అందుకే యు సీ వన్ లైన్ హియర్, ఈవెన్ యాజ్ ఎ ప్రిజనర్ పాల్ ఎక్స్పీరియన్సెస్ గాడ్స్ ఫేవర్ అండ్ హ్యూమన్ కైండ్నెస్. కాబట్టి ఒక ఖైదీగా ఉన్న పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మరి అతని పక్షంగా ఉండి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనకు సామెతల గ్రంథము 16:7లో ఒక మాట ఉంటుంది. త్వరగా ఎవరైనా తీసి చదవగలరా? సామెతలు 16:7. దీనికి సంబంధించిన ఒక మాటను చూద్దాం, ఒక క్రాస్ రెఫరెన్స్ గా చూద్దాం. ప్రాబ్స్ 16:7 చదవండి ఎవరైనా. ఒక ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. రైట్. సో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. వాస్తవంగా అదే జరుగుతుంది పౌలు జీవితంలో. పౌలుకి ఒక విధంగా వారు శత్రువు లాంటి వారే. అతన్ని బంధించారు, అరెస్ట్ చేశారు, ఖైదీగా ట్రీట్ చేస్తూ ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు కదా. అయితే మరి ఇప్పుడు పౌలు దేవుని దృష్టిలో సరైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి పౌలు యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో
అది సరిగ్గా ఉన్నది కాబట్టి, ప్రీతికరంగా ఉన్నది కాబట్టి, అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతని పక్షంగా నిలబడి అతని శత్రువుల్ని సైతం మిత్రులుగా దేవుడు చేయగలడు. ఓకే, సో కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ మాట లేక ఈ వాగ్దానము పౌలు జీవితంలోకి నెరవేర్చబడుతుందని చెప్పవచ్చు. అందుకే ఆ కమాండర్, ఆ శతాధిపతి యూలి మరి ఇతని మీద దయగా ఉండి అని మనం అక్కడ 3వ వచనంలో చదువుతున్నాం. ఓకే, సో దీని ద్వారా ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఏంటంటే, గాడ్ కెన్ గివ్ ఫేవర్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. గమనించండి, మనం కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ఓకే, అయితే ఆ పరిస్థితుల్లో మనం ఏమాత్రము నిరుత్సాహపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మధ్యలోనే గాడ్ కెన్ గివ్ హిస్ ఫేవర్. సో దేవుడు మనకు తప్పకుండా ఆయన దయ, ఆయన కృప, ఆయన కరుణ కటాక్షలను దేవుడు మనకు చూపిస్తాడు. మరి అది చూపించడానికి దేవుడు హీ కెన్ యూజ్ ఎనీబడి, ఎవరినైనా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఈ విషయంలో మరి పౌలు విషయంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కమాండర్ సెంచూరియన్ జూలియస్ని దేవుడు ఉపయోగించుకున్నాడు కదా. కాబట్టి మనకు పక్షంగా దేవుడు మనకు సహాయం చేయడానికి దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి వారిని ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు అన్యులు కావచ్చు, అధికారులుగా ఉండొచ్చు, నాయకులుగా ఉండొచ్చు, ఓకేనండి, వాళ్ళు సొసైటీలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా ఉండొచ్చు, ఆర్ సమ్ కెన్ బి ఆర్డినరీ పీపుల్, హూ ఎవర్ దే మే బి, గాడ్ కెన్ యూజ్ దెమ్ టు షో ఫేవర్ టు హిస్ పీపుల్. సో వాస్తవంగా మరి మనము దేవుని దృష్టికి మరి యథార్థంగా జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మరి మనకు సహాయం చేస్తాడు. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, రైట్. సో ఇది మనం మొదటి 8 వచనాలు చూస్తున్నామండి. మరి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. మరి ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మరి వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా ఇక్కడ దూర ప్రాంతం ప్రయాణం చేసే ముందు ఎలా విష్ చేస్తారండి? సాధారణంగా సేఫ్ జర్నీ అని, హ్యాపీ జర్నీ అని చెప్తారు కదా, మామూలుగా విష్ చేసి పంపిస్తారు కదా. సో కాబట్టి మరి పౌలు విషయంలో తీసుకుంటే వాజ్ ఇట్ ఎ హ్యాపీ జర్నీ? ఓకే, మరి 7వ వచనం చదివి మరి చెప్పండి ఎవరైనా, వాట్ కైండ్ ఆఫ్ జర్నీ ఈజ్ ఇట్? రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్ వర్స్ 7 అండ్ టెల్ మీ. 7వ వచనాన్ని మీరే చదివి గ్రూప్లో త్వరగా ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఎటువంటి ప్రయాణం అది, పౌలు యొక్క ప్రయాణం? ఎంతో కష్టపడి. ఎస్, ఎంతో కష్టమైనటువంటి ప్రయాణం. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ, లైక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా హ్యాపీ జర్నీ. ఓకే, నో, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. వీఆర్ గోయింగ్ టు సీ హౌ వాట్ కైండ్ ఆఫ్ జర్నీ ఈజ్ ఇట్. ఓకే, ఎంతో కష్టపడి వాళ్ళు, ఎందుకంటే వారికి ఎదురు గాలి, ఓకేనా, అక్కడ ఒక నెక్స్ట్ తుఫాను మరి రావడము అక్కడ మరి వాళ్ళు చూస్తారు. కాబట్టి అక్కడ ఎంతో కష్టపడి అని వర్స్ 7లో ఉంది. వర్స్ 8లో ఏముందండి? బహు కష్టపడి కదండి. దాన్ని దాటి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఇంకొక ప్లేస్, ఇంకొక హార్బర్కి, ఇంకొక పోర్ట్కి వాళ్ళు చేరుకున్నారు. సో కాబట్టి ఆ ప్రయాణము కష్టతరంతో కూడుకున్నది. ఇక నెక్స్ట్ సెక్షన్లో ఇంకా డీటెయిల్డ్గా ఆ ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఎవరైనా మరి నెక్స్ట్ సెక్షన్ చదవండి, వర్సెస్ ఫ్రమ్ 9 to 12. యా, చదవండి ఎవరైనా 9 నుంచి 12 దాకా. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గడిచినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండేది. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టములు కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. అయినను శతాధిపతి పౌలు చెప్పిన నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మాను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సత్యమైతే ఫినిక్స్కు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేటు రేవై ఉన్నది. రైట్, ఓకేనమ్మా. సో 9 to 12 చదివాం కదా. రైట్, ఇక్కడ చూడండి, వారి ప్రయాణము చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ జర్నీ, ఇట్ వాస్ ఎ డేంజరస్ జర్నీ. వారు ప్రయాణం చేయడము అపాయకరమై ఉండెను. సో ఎప్పుడైతే ఆ ప్రయాణము ఆ గాలి చేత, తుఫాను చేత, ఓకే, వారు వెళ్తూ ఉండగా మరి పౌలు తను అంతరంగంలో, తన హృదయంలో ఒక విషయాన్ని ఆయన సెన్స్ చేసి అక్కడ ఉన్న వారందరికి కూడా, ఆ ఓడ నడిపే వ్యక్తికి కానీ, ఇక్కడ ఈ యొక్క సెంచురియన్, మెయిన్లీ వీళ్ళని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆ శతాధిపతి కదా, నాయకుడికి
ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే చూడండి, ఈ ప్రయాణము మరి వల్ల మనకు చాలా నష్టం జరగబోతోంది అని నాకు అర్థమవుతుంది. కాబట్టి మరి సరుకులకి ఓడకు మాత్రమే కాక మనందరికి కూడా చాలా కష్టంగా, హాని బహు నష్టము కలుగుతూ నాకు తోచుందని అని వారిని హెచ్చరించాడు. సో అయితే ఎప్పుడైతే ఆయన హెచ్చరించాడో, ఆయన హెచ్చరికను అక్కడ ఉన్నటువంటి ఈ శతాధిపతి తీసుకోలేదు. ఓకే, తీసుకోకుండా మరి వారు అనుకున్నట్టుగానే వారు వెళ్ళాలి అని వాళ్ళు ఏం చేశారంటండి, వాళ్ళ యొక్క జర్నీని ఇంకా అక్కడతో స్టాప్ చేయకుండా ఒక ప్లేస్లో ఒక రేవులో ఆగి కొంతకాలం గడిపి మళ్ళీ వెళ్ళకోకుండా, లేదు మనం వెంటనే వెళ్ళిపోవాలన్నట్టుగా మరి ఆయన చెప్పడము జరిగింది. ఓకే, సో ఇక్కడ ఒక విషయం ఉందండి. పౌలుకి దేవుడు తెలియచేసినటువంటి ఈ విషయం ఉంది కదండి. ఆ ఓడకు కానీ, వాళ్ళ యొక్క ఆ ఓడలో ఉన్నటువంటి సరుకు కానీ, లేకపోతే అక్కడ ప్రయాణం చేసే 276 మంది టోటల్, అందరిని కలుపుకుంటే ప్యాసింజర్స్, వారికి ఒక హాని కలగబోతోంది. సో మనం కొంచెం అలర్ట్ అవ్వాలి, ఓకేనా అని దేవుడు ముందుగానే చెప్పినప్పుడు, దేవుడు ముందుగానే పౌలుకి తెలియచేసి తన ఆత్మలో అతడు సెన్స్ చేసి చెబుతున్నప్పుడు, ఆయన చెబుతున్నటువంటి ఆ మాటలను వారు తీసుకోలేదు. ఓకే, సో కాబట్టి ఆ మాటలు తీసుకోకపోవడం వల్ల తర్వాత ఇంకా బహు ప్రమాదకరంగా మారిపోయింది. ఓకే, సో వారి ప్రయాణం ఇంకా బహు ప్రమాదకరంగా మారిపోయింది. సో గమనించండి, దేవుడు కూడా సో మనకు దేవుని యొక్క మార్గాలు తెలియచేయడానికి దేవుడు మరి మన జీవితంలో కొంతమందిని పరిచయం చేస్తూ ఉంటాడు. కొంతమంది నాయకులను, ఆత్మీయ నాయకులను, మరి లేక ఆత్మీయ సలహాలు సూచనలు చెప్పే వారిని దేవుడు మన జీవితాలు కొంతమందిని పెడతారు కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, వారు చెప్పే సలహాలు సూచనలు మనం తీసుకోవాలి. సో ఇప్పుడు ఎవరైనా సరే సామెతలు 11:14 చదవండి, ఏముందో చూద్దాం. ప్రావర్బ్స్ 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఆలోచనకర్తలు అనేకులుండుట మనకు రక్షణకరం. అంటే మనకు గాడ్లీ సజెషన్స్ని మరి ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది మనకు మంచిదే. తద్వారా ఆ యొక్క కౌన్సిల్ లేక ఆ కౌన్సిలింగ్ మనం తీసుకొని, ఆ యొక్క సజెషన్స్ మనం తీసుకొని, ఓకేనండి. సో ఎవరైతే మనకు ఆ రీతిగా ప్రార్థన పూర్వకంగా మరి మనకు చెప్తారో మనం వాటిని వినడము చాలా మంచిది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ సన్నివేశంలో, పౌలు చెప్పినటువంటి ఆ మాటలు అక్కడున్న క్యాప్టెన్ కానీ, కమాండర్ కానీ, అక్కడున్న వ్యక్తులు కానీ ఎవరు కూడా తీసుకోవట్లేదు. సో దే జస్ట్ ఇగ్నోర్డ్ పాల్స్ వార్నింగ్ లేక సజెషన్. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఇగ్నోర్ గాడ్లీ కౌన్సిల్? ఇక్కడ ఒక మాట ఉంది, ఎవరైనా చదవండి. ఇగ్నోరింగ్ గాడ్లీ కౌన్సిల్. Ignoring godly counsel can lead to disaster. రైట్. సో కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా, దైవజనుల ద్వారా, ఇతర విశ్వాసుల ద్వారా మనం ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ఇలాంటి మరి మన బైబిల్ స్టడీస్ అటెండ్ అవుతున్నప్పుడు కానీ దేవుడు వ్యక్తిగతంగా మనకు కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ గాడ్లీ కౌన్సిల్ టు అస్. ఓకే, మన జీవితం మరి క్షేమావృద్ధి చెందడం కోసం దేవుడు కొన్ని ఆత్మీయ సలహాలు దేవుడు మనకు ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాడు. వాక్యం చదివిన ప్రతిసారి కూడా మనం ఏం చేయాలి, ఆ గాడ్లీ కౌన్సిల్ లేక గాడ్లీ అడ్వైస్ని తీసుకోవాలి. ఓకే, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మరి మనం దాని మీద విశ్వాసం ఉంచి, దాని మీద మనసు పెట్టి దాన్ని మనం తీసుకొని అలాగే చేయాలి. దాన్ని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే, ఇగ్నోర్ చేస్తే, ఓకేనండి, ఆ విషయం పట్ల మనం కేర్లెస్గా కనుక ప్రవర్తించినట్లయితే ఏం జరుగుతుంది, మనకే ప్రమాదం జరుగుతుంది. ఓకే, సో దేవుడు అందుకే ముందుగానే మనకు కొన్ని హింట్స్ దేవుడు ఇస్తుంటాడు అప్పుడప్పుడు. ఓకే, సో మన జీవితంలో జరగబోయే విషయాల గురించి దేవుడు ముందుగానే కొన్ని ఇండికేషన్స్ లాగా, కొన్ని సైన్స్ లాగా, కొన్ని సూచక్రియలాగా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, కాబట్టి అది మా వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, కళ ద్వారా, దర్శనం ద్వారా కావచ్చు, ఇతర దైవజనుల ద్వారా కావచ్చు, మరి మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కావచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలండి, వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి.
ఎప్పుడైతే వాటి మీద మనం శ్రద్ధ పెడతామో తప్పకుండా మరి అందులో ఉన్నటువంటి దీవెనను మనం చూస్తాం. లేదనుకోండి, మనం కనుక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం కనుక చేస్తే తప్పకుండా ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు ఇగ్నోరింగ్ గాడ్లీ కౌన్సిల్ క్యాన్ లీడ్ టు డిజాస్టర్. సో మన జీవితంలో కూడా కొన్ని ఆ, ఆ, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి, లేక కొన్ని అనవసరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం అనవసరంగా వెళ్ళాల్సి ఉంటుంది, నష్టపోవాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది. సో అది కాకుండా మన దేవుడు మనతో ఏదైతే చెప్తున్నాడో, ఆయన ఆ వార్నింగ్ ఇస్తున్నప్పుడే మనం వాటిని తీసుకోవాలి అనేది ఇక్కడ ఈ సెక్షన్ ద్వారా మనం ఒకటి నేర్చుకోవచ్చు. రైట్? ఓకే, నెక్స్ట్ చదవండి 13 నుంచి 20 వచనాల దాకా. When a మరి gentle south wind began to మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడిన తలంచి లంగరెత్తి క్రేత ధరని ఓడ నర్పించిరి. కొంచెం సేపైన తర్వాత ఉరాకులోను అను పెనుగాలి క్రేత మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం గాలికి కొట్టుకుని పోతుంది. తర్వాత కౌదా అనబడిన ఒక చిన్నది ద్వీపం చాటును దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకున్నగా బహు కష్టకరమైంది. దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడదునేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్దగలి కొట్టుచున్న మరునాడు సరుకులు పారవేసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేశారు. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేత నుండి బయలుదేరకే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టము కలగకపోవును. రైట్. ఓకే, 13 నుంచి 20 దాకా చదువుకున్నాం. వర్సెస్ ఫ్రమ్ 13 to 20. సో అక్కడ ఎప్పుడైతే ఒక బలమైనటువంటి గాలి, ఓకేనండి, సో ఇది మామూలుగా వీచేటటువంటి గాలి అయితే కాదు. ఓకే, సో చాలా బలమైనటువంటి ఒక గాలి మరి అక్కడ ఓడను కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ గాలి ఎంత బలంగా కొట్టిందంటే మరి వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి మార్గంలో వెళ్ళలేకపోయారు. ఓకేనండి, సో ఆ గాలికి వారు ఒక విధంగా కొట్టుకొని పోయారు. సో ఆ గాలి ఏ డైరెక్షన్లో వస్తూ ఉందో మరి ఆ డైరెక్షన్ గుండా ఒక ద్వీపం, ఒక ఐలాండ్ దగ్గరలో ఉంది. సో దానికి అటువైపు వారు వెళ్ళవలసి వచ్చింది. సో దానివల్ల బహు కష్టతరమాయను. వర్స్ 16లో మనం చూస్తున్నాం కదండి, వారి ప్రయాణము ఇంకా, అంటే ఒక విధంగా చెప్పాలంటే అదే స్థాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది కదండి. సో దానివల్ల ఏం చేశారు, ఇంకా వారందరూ కూడా ఇంకా వారికి భయం వేసి, ఓకేనా, మరి అసలు ఏం జరగబోతుందో, మరి గాలికి మరి మన ఓడ మునిగిపోబోతుందో ఏమో అని, మనందరూ చనిపోతామేమో అనే ఒక భయం వారిని అకస్మాత్తుగా పట్టుకుంది. సో అది మనం చూస్తున్నాం ఎక్కడ, వర్స్ 17లో భయపడి, ఓకేనా, అనే మాట మనం చూస్తున్నాం కదండి. అక్కడ ఇంక వాళ్ళు ఏం చేశారు, ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సరుకులన్నీ కూడా, కార్గో ఏదైతే చాలా ఆ రోజుల్లో కార్గో క్యారీ చేసేవారు కదా, షిప్స్లో ఈరోజు కూడా కార్గో ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో కాబట్టి ఆ ఓడ సామాగ్రి, సరుకులన్నీ కూడా ఇంకా ఏం చేయడం స్టార్ట్ చేశారంటే అవన్నీ కూడా బయటికి పారవేశారు, సముద్రంలోకి అన్ని కూడా పారవేశారు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, దాని తర్వాత మీరు 20లో మనం చూస్తున్నాం 19 and 20లో కొన్ని దినాలు వారు సూర్యుని కానీ నక్షత్రాలు కానీ వాళ్ళకి అస్సలు కనబడలేదు. ఓకేనండి, ఒక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమనే ఆశ బొత్తిగా పోయెను. వర్స్ 20. ఓకేనండి, ఇంకా ఈ గాలి, బలమైనటువంటి ఈ గాలి, ఓకేనండి, ఆ తుఫానుకి మరి ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా తమ ఆశలు, ప్రాణాలతో మనం బయటపడతామనే ఆశలు అందరూ కూడా కోల్పోయారు. అందుకే ఇంక వాళ్ళ దగ్గర ఉన్న సామాను, సరుకు అంతా కూడా, కార్గో అంతా కూడా సముద్రంలోకి పడవేశారు. సో ఇక్కడ కనుక
మనము చూస్తే ఉమ్, ఈ తుఫాను యొక్క స్థాయి, తుఫాను యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంది అని మరి మనం చదవచ్చు. ఓకేనండి. ఒకసారి ఎవరైనా ఇది స్లైడ్ మీద ఉన్న విషయాలు చదవండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్టార్మ్ అని ఉంది కదా, సెకండ్ లైన్ నుంచి చదవండి. extremely violent winds, ఉమ్, loss of control of the ship, ఉమ్, cargo thrown overboard, ఉమ్, darkness for many days, ఉమ్. all hope lost, అవునండి. సో మనకి spirit ఎంత ఆ షిప్ ని తమ కంట్రోల్ ఉంచుకుందాం అనుకున్నా క్యాప్టెన్ వల్ల అవ్వడం లేదు. ఓకే, అది ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. ఇంకా గాలి అటువైపు వస్తుంటే అటువైపు ఆ షిప్ అనేది, అంత పెద్ద షిప్ కూడా వెళ్తూ ఉందన్నమాట. రైట్. నెక్స్ట్. సో ఇక్కడ చదవండి, ఒక స్పిరిచువల్ సింబాలిజం అనేది ఇక్కడ ఉంది. చదవండి అది. storms in the Bible often symbolize trials and crises in life. రైట్. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, ఈ సెక్షన్లో వర్సెస్ ఫ్రమ్ 13 to 20 యు సీ ద వైలెంట్ స్టార్మ్ కదండి. ఇది మామూలు తుఫాన్ కూడా కాదు, చాలా భయంకరమైనటువంటి మహాప్రమాదకరమైనటువంటి ఒక తుఫాను. ఓకే. సో కాబట్టి ఎవరైనా అంటే దాని యొక్క తీవ్రత తెలియాలంటే అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడే దాని యొక్క తీవ్రత అనేది మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఆత్మీయ విషయాన్ని నేర్చుకుందామంటే తెలుసుకుందాం. అదేంటంటే, బైబిల్లో ఎక్కడైనా సరే, అది పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ, తుఫాను స్టార్మ్, ఓకే, ఆర్ వైలెంట్ స్టార్మ్ ఆర్ డేంజరస్ స్టార్మ్ అన్నప్పుడు ఈ తుఫాను దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మన జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు, ఇబ్బందులు, అపాయకరమైనటువంటి పరిస్థితుల గుండా మరి మనం వెళ్తున్నప్పుడు అది దేనికి సంకేతంగా సాదృశ్యంగా ఉందంటే, బైబిల్లో ఈ తుఫానుకి సాదృశ్యంగా ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఓకే. సో కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో మనం కూడా కొన్ని రకాల తుఫానులు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని రకాల మరి ప్రమాదకరమైన పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, మరి కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా మరి మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఓకేనండి. కొన్నిసార్లు ఆ తుఫాను ఏ రూపంలో రావచ్చు అంటే, ఆర్థిక సమస్యలు, ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే ఒక స్టార్మ్ కావచ్చు. కొన్నిసార్లు అది ఆరోగ్య సమస్యలు అనే ఒక తుఫాన్ కావచ్చు. ఇట్ క్యాన్ బి హెల్త్ క్రైసిస్. ఓకేనండి. ఇంకా కొన్నిసార్లు ఇక మనుషులు మనల్ని అపార్థం చేసుకోవడం కావచ్చు, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కావచ్చు. మేము లాస్ట్ 2 చాప్టర్స్లో కూడా మీకు కొన్ని విషయాలు దాని గురించి చెప్పాను కదండి. తర్వాత డిస్కరేజ్మెంట్స్, నిరుత్సాహకరమైన పరిస్థితులు అనే ఒక తుఫాన్ కావచ్చు. ఇట్ క్యాన్ బి ఏ స్టార్మ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓకేనా. మీరు చాలాసార్లు జీవితంలో కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనండి. విఫలమవుతూ ఉండొచ్చు. పరాజయాల గుండా మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చేమో. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఓకేనా, కెన్ సింబలైజ్ ద స్టార్మ్. బైబిల్లో ఒక తుఫాన్ అని చెప్పినప్పుడు అది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే, మన జీవితంలో మనం వ్యక్తిగతంగా కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఓకేనండి, వీటికి అవి సాదృశ్యంగా ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. సో కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటారు. నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి దేవుడిని విడిచిపెట్టేశాడు అని. అయితే ఇక్కడ ఒక లైన్ చూస్తారా? ఈ లైన్ చదవండి. లాస్ట్లో ఉన్న రెఫరెన్స్ కంటే పైన ఉన్న లైన్ ఒకసారి చదవండి ఎవరైనా. But storms do not mean God has abandoned us. అది మనం తెలుసుకోవాలండి. మన జీవితంలో ఏదో కొన్ని శ్రమలు ప్రారంభమయ్యాయి, ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి, కొన్ని ఇరుకులు వస్తున్నాయి కాబట్టి, ఇంకా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా దేవుడు నన్ను పట్టించుకోడేమో, ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, ఇక దేవుడు నన్ను పూర్తిగా తృణీకరించేశాడేమో అని చాలామంది అనుకొని దే గెట్ డిస్కరేజ్డ్. ఓకేనండి. కొంతకాలానికి వాళ్ళు ఇంకా ప్రార్థన చేయడం కూడా ఆపేస్తారు, లేక బైబిల్ చదవడం కూడా ఆపేస్తారు, లేక దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా వాళ్ళు ఆపేస్తారు. ఎందుకంటే ఇంకా ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు కదా అనే ఒక డిస్కరేజింగ్ ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ మనం ఒకటి చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మనము జీవితంలో తుఫాను అనేటటువంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడైతే మనలను విడిచిపెట్టడు. దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు. ఆ రోజున ఆ ఓడలో మరి పౌలుకి దేవుడేమి పౌలుని విడిచిపెట్టలేదు. గాడ్ వాజ్ విత్ పాల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దట్ డేంజరస్ వైలెంట్ స్టార్మ్. ఓకేనండి.
కాబట్టి అక్కడ అయ్యో మరి దేవుడు విడిచిపెట్టేశాడు అనే ఒక డిస్కరేజ్మెంట్ ఎప్పుడు కూడా మనము వాటికి అవకాశం ఇవ్వకూడదు. ఓకే, సో కాబట్టి గమనించండి, దేవుడు మనకు ఏ రీతిగా తోడుగా ఉంటాడో ఒక వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనలు 107:29. ఎవరైనా తీసిన వారు, ఎవరు మొదటి తీస్తే వారు చదవచ్చండి క్విక్గా. ప్లీజ్ గో హెడ్ అండ్ రీడ్ సామ్ 107:29. He calms the storm. ఓకే, సో హీ ఆయన కామ్స్ ద తుఫానును స్టార్మ్. చదవమ్మా. ఆయన ఆయన తుఫానును ఆపివేయగా దాని తుఫాను తరంగములు ఆపివేయగా దాని తరంగములు ఉమ్, అణిగిపోయింది. అణిగిపోయింది. సో కాబట్టి ఒక విధంగా ఆయన అంటే దేవుడు, ఓకేనా. సో మనకు ఆ తుఫాను ఉన్నప్పుడు ఆయనే ఆ తరంగములను, ఆ గాలిని, ఆ కెరటాలను ఆపివేసేది దేవుడే. ఓకే, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి మనకు తెలుసు కదా, ఒకసారి శిష్యులందరూ కలిసి వారు సముద్ర మార్గం గుండా దూరం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తుఫాను, చెప్పాలంటే అది కూడా ఒక పెద్ద తుఫాను అక్కడ కూడా వచ్చింది. మన శిష్యులందరూ అనుకున్నారు, అంటే ప్రభు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కదా, కాబట్టి అయ్యో ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడు, ఆయన విశ్రాంతిలో ఉన్నారు, మరి ఇప్పుడు మేము మేము ఏమవ్వాలి, మేము చనిపోతామేమో, మునిగిపోతామేమో, ఓకేనా అని వాళ్ళు కూడా చాలా భయపడ్డారు కదండి. సో అయితే ఆ పరిస్థితిలో ప్రభు లేచి ఇక గాలిని, సముద్రాన్ని, కెరటాలను గద్దించాడు కదా. గద్దించినప్పుడు అది పెద్ద తుఫాన్ అయినా కూడా అక్కడ ఒక మాట రాసింది మత్తయి సువార్త 8లో ఈ ఇన్సిడెంట్ ఉంటుంది. అక్కడ ఆ తుఫాను మిక్కిలి నిమ్మలమాయను అని ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్లీ కామ్ అయిపోయింది అనమాట. సో కాబట్టి ప్రభు ఆ పరిస్థితిలో తోడుగా ఉన్నారు. అలాగే ఆ తుఫాను కూడా నిమ్మలింప చేసేది కూడా దేవుడే అనే ఒక విషయాన్ని మరి మనం గ్రహించాలి. ఓకే, రైట్. ఈ సెక్షన్లో అది మనం చూస్తున్నామండి. ఇక తర్వాత ఎవరైనా 21 నుంచి 26 దాకా చదవండి. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 21 to 26. వారు బహుకాలం భోజనంలోకి ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేత నుండి బయలుదేరకే ఉండవలసింది. అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోవడం. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నదని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఓడకే కాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దు నిలిచి, పౌలా, భయపడుతున్నాను, నీవు కైసర ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పింది. రైట్, గమనించండి. ఇక్కడ నేను చెప్పినట్టుగా వారి ప్రయాణం చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం. మరి కాబట్టి అక్కడ భయంకరమైనటువంటి గాలి, ఆ గాలికి ఆ ఓడ వీళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో కాకుండా ఇంకో గాలి ఏ దిశ గుండా వీస్తుందో అటువైపు వారు కొట్టుకొని పోతూ ఉన్నారు. ఒక ద్వీపంకి సమీపంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక చాలా భయంకరంగా వాతావరణం మారిపోయింది. అంటే కొన్ని దినాలు అక్కడ సూర్యుడు కానీ, నక్షత్రం కానీ మరి వారికి కనబడలేదు. వీళ్ళందరూ కంప్లీట్గా అసలు భోంచేయడమే మానేశారు. అందరూ భయపడిపోతున్నారు. అక్కడున్న సరుకులు, వాళ్ళ సామాగ్రి, ఆ కార్గో అంతా కూడా సముద్రంలో వాళ్ళు పడవేశారు. ఇంకా బతికే హోప్ అంటే ఇంకా ఏది లేదు అని వాళ్ళు అనుకున్నారు. ఓకే, సో కాబట్టి అప్పుడు ఇంకా ఆ పరిస్థితుల్లో పౌలు గారు నిలబడి, ఓకేనండి, మరి అక్కడ చెప్తున్నటువంటి ఒక మాటలు కనుక మనం వింటే చాలా అద్భుతంగా ఆయన ఇక్కడ మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, చూడండి, మీరు నా మాట కనుక అక్కడే క్రేతు అనే ఒక ఓడరేవు దగ్గర మీరు నా మాట విని ఉంటే, అక్కడే కనుక మనం ప్రయాణాన్ని కొద్ది రోజులు ఆపేసి ఉంటే, ఓకేనా, మనం కొంత జాగ్రత్త పడి ఉంటే ఈ తుఫాను ఇంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. మీరు నా మాట వినలేదు కాబట్టి మరి ఇప్పుడు ఈ భయంకరమైన తుఫాన్లో మనం చిక్కుకున్నాం. ఓకే, ఇది చాలా కష్టతరమైన పరిస్థితి. ఓకే, సరే, మరి జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు నా మాట వినకుండా బయలుదేరి వచ్చేశారు. అయితే ఇప్పుడు వినండి,
ఇప్పుడు మనకు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. 28లో ఉంటుంది భయపడకుము, 23లో భయపడకుము, అలాగే 22లో ధైర్యం తెచ్చుకోండి. ఓకేనా? ఓడకే గాని మీలో ఎవనికి ప్రాణమునకు హాని కలగదు. ఓకేనండి? మరి ఓడకి హాని ఉంది, ఓడ బ్రద్దలైపోతుంది. ఓకే, కానీ మన ప్రాణాలకైతే హాని కలగదు. అది ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన ఆ మాటలు అంటే 23లో మంచి మాట ఆయన చెప్తున్నారండి. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఓకే, మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆ వర్డ్స్ ఒకసారి చదువుతారండి. వర్స్ 23. Verse 23. యా. Last night, an angel of the God whose I am, I'm sorry. Whose I Last am. night, an angel of the God whose I am and whom I serve stood beside me and చాలండి. said, "Do not be afraid." థ్యాంక్ యూ. హూజ్ ఐ యామ్ అండ్ హూమ్ ఐ సర్వ్. కదండి, వండర్ఫుల్ వర్డ్స్. సో నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో, ఓకే, ఆ దేవుడు నాకు చెప్పాడు వినండి అని ఒక మాట చెప్తున్నారు. సో కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ డెస్క్రిప్షన్, ఓకేనా, ఆఫ్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. చూడండి, ఆ మాట చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించున్నాను. సో మనకు తెలుసు, పౌలు చాలా దేవునితో ఒక సన్నిహిత సహవాసము కలిగిన వ్యక్తి. పాల్ హ్యాడ్ దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. దేవుణ్ణి ఆయన ఏ రీతిగా దేవుని కొరకు జీవించేవాడు, ఆయన కొరకు సాక్షిగా బ్రతికేవాడు, దేవుడి మీద ఏ రీతిగా ఆనుకునేవాడు, ఆధారపడేవాడు, ఓకేనండి, దేవుని యథార్థమైన హృదయంతో ఎలాగ ఆయన సేవించాడో, దేవుని కోసం ఎటువంటి ఒక సద్భక్తి, ఒక మంచి భక్తితో కూడిన జీవితాన్ని ఆయన జీవించాడో మనకు తెలుసు. సో కాబట్టి దేవునితో తనకున్నటువంటి ఆ వ్యక్తిగత సహవాసాన్ని ఆధారం చేసుకొని పౌలు మాటలు చెప్తున్నాడు. ఊరికి మామూలుగా చెప్పడం కోసం అని చెప్పట్లేదు కదా. సో హూజ్ ఐ యామ్ అండ్ హూమ్ ఐ సర్వ్. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో. సో ఆ మాటలు చెప్పాలి అంటే వి మస్ట్ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ప్రభుతో అటువంటి సన్నిహిత సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా అటువంటి మాటలను చెప్పగలం. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించున్నాను అంటే చూడండి, ఆ తుఫాను ఒకవైపు భయంకరమైనటువంటి గాలి, ఓకేనండి, అది మామూలు గాలి కూడా కాదు, ఇంతకుముందు మీకు చెప్పాను కదండి. సో కాబట్టి ఆ అంత పెద్ద ఓడ సైతం ఆ గాలికి కొట్టుకొని పోతుంది. సో ఆ పరిస్థితుల్లో కూడా మరి ఆయన ఈ మాటలు చెప్పగలిగాడు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచు ఉన్నానో ఆ దూత ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకము. చూడండి, కాబట్టి ఆ ముందు రోజు అంటే ఈ మాటలు చెప్పడానికంటే ముందు రోజు రాత్రి ప్రభు యొక్క దూత అంటే దేవుడు అతన్ని దర్శించాడు. అంటే తుఫాను మధ్యలో కూడా దేవుడు అతన్ని దర్శించాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు అతన్ని ధైర్యపరిచాడు. అందుకే మీతో నేను చెప్పినట్టుగా తుఫాను గుండా మనం కూడా వెళ్తూ ఉన్నప్పుడు, అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి తుఫానులు, అవి తుఫాను అన్నప్పుడు అది ఒక కష్టం, అది ఒక నష్టం, అది ఒక ఇబ్బంది, అది ఒక ప్రయాసతో కూడుకున్నటువంటి పరిస్థితి, అవి ఏవైనా కావచ్చు. దట్ స్టార్మ్స్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఇన్ అవర్ లైఫ్స్ కదండి. మన పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీలో, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, వర్క్ ఇష్యూస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ పరిస్థితుల్లో మరి దేవుడు చెప్పిన మాట ఏంటి అంటేనండి, ఓకే, వాట్ డిడ్ ద లార్డ్స్ ఏంజెల్ టెల్ హిమ్? చెప్పండి, 23 చదివి దేవుడు ఏం చెప్పారు ఆయనకి? And the angel of the Lord, whose I am and whom I serve, stood beside me and said, "Do not be afraid, Paul. You must stand trial before Caesar, and God has graciously given you the lives of all who are with you, who sail with you." ఓకే, రైట్. సో కాబట్టి దేవుడే అతనితో మాట్లాడి నువ్వేమీ భయపడొద్దు పౌలు, కాబట్టి ఎందుకంటే నీవు ఒకరి ఎదుట నిలవాలి. ఓకే, అది కైసర్ ఎదుట, ఆ రోమా చక్రవర్తి, రోమన్ ఎంపరర్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాడు కదండి. కాబట్టి ఆయన ఎదుట నీవు నిలవలసి ఉన్నది.
కాబట్టి అయితే నేను నీకు తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను, నేను భద్రపరుస్తాను. అంత మాత్రమే కాదు, ఈ ఓడలో ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో వారందరినీ కూడా నేను నీకు అనుగ్రహించి ఉన్నాను. అంటే వారందరినీ కూడా నేను నిన్ను బట్టి వారిని కాపాడుతాను, వారిని రక్షిస్తాను, వారిలో ఏ ఒక్కరు కూడా చనిపోరు అనే ఒక మాటను దేవుడు చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పౌలుని దేవుడు ఆధారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ 276 276 ప్యాసింజర్స్ని దేవుడు ఆ రోజు కాపాడడం జరిగింది. ఇట్స్ వండర్ఫుల్ కదండి. సో దేవుడు మనలను బట్టి ఇతరులను రక్షించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయమే. ఓకే, సో కాబట్టి కి దేవుడు ఆ రీతిగా దేవుడు ధైర్యం చెప్పడం జరిగింది. కాబట్టి పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను అని ఆయన చెప్తున్నాడు కదా ప్యాసింజర్స్ అందరు కూడా. కాబట్టి ఐలారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఇది కూడా ఒకసారి ఇంగ్లీష్లో చదవండి ప్లీజ్, వర్స్ 25. So keep up your courage, men, for I have faith in God that it will happen just as he told me. రైట్. సో దేవుడు నాతో చెప్పిన ప్రకారము జరుగును అని అందరూ ఒకసారి, కెన్ యూ ప్లీజ్ రిపీట్ దిస్ ఫ్రేజ్ ఆఫ్టర్ మీ? దేవుడు నాతో చెప్పిన ప్రకారం జరుగును. దేవుడు నాతో చెప్పిన ప్రకారం జరుగును. మిగతా వాళ్ళు కూడా మీరు చెప్పొచ్చు, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూ కెన్ రిపీట్ దిస్ ఫ్రేజ్. అందరూ కూడా మీరు చెప్పొచ్చు, దేవుడు నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముచున్నాను. దేవుడు నాతో చెప్పిన దేవుడు ప్రకారం నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను నేను నమ్ముచున్నాను. ఓకే, వీలైతే దాన్ని మీరు అండర్లైన్ చేయండి. సో చాలా అద్భుతమైనటువంటి మాట. పౌలు అటువంటి భయంకరమైన తుఫానులో చిక్కుకున్నప్పుడు కూడా దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పిన మాట యందు ఆయన విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఓకే, దేవుడు నాతో చెప్పిన ప్రకారం జరుగును గాక అని నేను నమ్ముచున్నాను. అంటే వాస్తవంగా పరిస్థితులు అయితే అలా లేవు, పరిస్థితులు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం కదండి పైన, ఇంకా మేము బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా మాలో లేదు అని పైన మనం చదివాం కదా. కాబట్టి వాళ్ళు చాలా కాలం చెప్పాలంటే వాళ్ళు అస్సలు భోజనం చేయలేదు. ఇంకా పౌలే, మీరు ఏదన్నా తినండి, చాలా రోజుల నుంచి మీరు అసలు ఏం తినట్లేదు అని పౌలు వాళ్ళతో చెప్పడం జరుగుతుంది కదండి. సో కాబట్టి అక్కడ అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, అసలు భోజనం కూడా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళు సూర్యుని చూడలేదు, ఇటు నక్షత్రాలను చూడలేదు, అసలు ఏంటి మరి ఏం జరుగుతుందో ఒక అర్థం కాని పరిస్థితి. మరి అందుకే అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు ఇతనికి ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క వాక్కు పౌలు యుద్ధకు వచ్చినప్పుడు చూసారా, ఆ వాక్కు యందు పౌలు విశ్వాసం ఉంచుతున్నాడు. ఓకే, అది చాలా ప్రాముఖ్యమైనదండి. సో మనకు కూడా దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఓకే, ఆ మాటను కొన్నిసార్లు మనం విశ్వసించడానికి కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉండకపోవచ్చేమో. ఓకే, సో డోంట్ లుక్ ఎట్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల వైపు చూడొద్దు, నువ్వు చూడవలసింది ప్రభు యొక్క మాట వైపు. దేవుడు ఏం చెప్పాడు నీతో, అది ఇంపార్టెంట్. ఓకే, సో నేను దేవుని మాటను పట్టుకుంటాను, దేవుని మాటను నమ్ముతాను. కాబట్టి ఇక నా పరిస్థితులు కాదు, పరిస్థితులు అలా ఉండకపోవచ్చేమో. ఓకే, పౌలు కూడా చూసినప్పుడు ఇంకెక్కడ ప్రభు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా, సామానంతా పడేసాం కింద, సామగ్రి అంతా కింద పడేసాము, ఓకేనా. సో అని అలాగా ఆయన కూడా ఇమాజిన్ చేసుకుని మాట్లాడి ఉండొచ్చు. బట్ హీ డి నాట్. ఓకే, ఆయన చేసిందల్లా, ఓకే ప్రభు మీరు చెప్తున్నారంటే మీరు తప్పకుండా చేస్తారు, ఓకే నేను దాన్ని నమ్ముతున్నాను, ఓకే అనేటటువంటి ఒక యాటిట్యూడ్ మనందరిలో ఉండాలండి. దేవుడు ఏదైనా మనకు చెప్పినటువంటి ఆ మాటను ఉన్నది ఉన్నట్టుగా విశ్వసించి దాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి, మన లైఫ్కి దాన్ని అప్లై చేసుకోవాలి. మన లైఫ్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్స్కి, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్కి దాన్ని అప్లై చేసుకొని, ఓకే ఐ బిలీవ్, ఓకే ఇన్ గాడ్ అండ్ ఇన్ హిస్ వర్డ్. సో కాబట్టి ఇక నేను అధైర్యపడను, నేను భయపడను, నేను నిరుత్సాహపడను అని మనకుగా చెప్పుకోవాలి. ఓకే, సో having believed in the word of the Lord, you should tell yourself, okay, I will not get discouraged. Okay, kabatti I will not be afraid. Okay, I will not look unto people or circumstances of this world. Okay,
నేను ప్రభు వైపు చూస్తాను అని మనకు మనముగా చెప్పుకునేటటువంటి ఒక ఆత్మీయతలోకి మనందరూ కూడా ప్రవేశించాలి. ఓకే, సో కాబట్టి దట్స్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఎవరైనా యెషయా 43:2 చదవండి. When you pass through the waters, I will be with you. ప్రభు చెప్పారు కదా, నీవు ఈ జలములలో బడి నీ వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నారు దేవుడు. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు జలములలో పడి వెళ్తూ ఉన్నారు. మరి భయంకరమైన గాలి అక్కడ వీస్తూ ఉన్నది. గాలి, కెరటాలు, ఆ సౌండ్, అక్కడ ఉన్నటువంటి వాతావరణము చాలా భయంకరంగా ఉంది. అయితే నేను మీకు తోడై ఉన్నాను, ఐ విల్ బి విత్ యూ అని దేవుడు చెప్పాడు కదా. సో కాబట్టి అదే మాటను ఇక్కడ దేవుడు దూత ద్వారా పౌలుకి తెలియచేయడం జరిగింది. మరి పౌలు కూడా ఆ మాటను నమ్మి దాని మీద విశ్వాసం ఉంచినట్టుగా అదే మాటను అక్కడున్న వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అక్కడున్న వాళ్ళందరికీ కూడా తన చుట్టూ ఉన్న వారికి దేవుని మాటను చెప్పాడు. ఇక్కడ మనకి ఇంకొక ప్రాక్టికల్ టిప్ ఏంటి అంటేనండి, దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలను మీరేం చేయాలి, మీ చుట్టూ ఉన్నటువంటి వారికి, మేబీ బిగిన్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఓకేనండి, మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న వారితోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, మీ యొక్క కొలీగ్స్, మీరు ఒకవేళ కాలేజీలో స్కూల్లో చదువుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్, సీనియర్స్, జూనియర్స్, మీరు ఒకవేళ ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేస్తుంటే అక్కడ మీ కొలీగ్స్, మీ యొక్క సీనియర్స్, ఓకేనా, అలాగా లైక్ మీ జూనియర్స్, ఓకేనా. సో అక్కడ లేక ఒక నైబర్హుడ్లో మీరు ఉంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా ఓకే, మరి లుక్ ఫర్ ది ఆపర్చునిటీస్ టు షేర్ ఓకే వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ. దేవుడు మీతో మాట్లాడుతున్న సంగతులను మన చుట్టూ ఉన్న వారితో కూడా మరి మనము పంచుకోవాలి. తర్వాత వారు ప్రభు యందు విశ్వాసం ఉంచితే మీరు ప్రకటించిన సువార్తను బట్టి వాళ్ళు రక్షించబడతారు. రైట్, పౌలు చెప్పినట్టు మాటలను బట్టి అక్కడ 276 మంది రక్షించబడ్డారు కదండి. సో కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ది ప్రాక్టికల్ లెసన్స్ వీ కెన్ లెర్న్ దేర్. ఓకే, రైట్, ముందుకు వెళ్దామండి. లెట్స్ కంటిన్యూ. 27 నుంచి 38 దాకా ఎవరైనా చదవండి, ఫ్రమ్ 27 to 38. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అర్తియో సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని యూహించి బూడిద వేసి చూపి 20 బారెల లోతున తెలుసుకున్నది. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బూడిద వేసి చూసి 15 బారెల లోతుని తెలుసుకున్నది. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారును అని కాచుకొని ఉంటారు. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అడవిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేశారు. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసివేసి కొట్టుకుని పోయించారు. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నదని అందరినీ బతిమాలను. ఈ మాట చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకునేరు. రైట్, 38 దాకా 2 more verses. ఓడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేశారు. రైట్, సో 27 నుంచి 38 దాకా మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, 14 రోజులు ఓకేనండి వారి ప్రయాస, కష్టంతో కూడిన ప్రయాణము కొనసాగుతోంది. ఓకేనండి, అప్పుడు ఏదో ఒక దేశము, ఏదో ఒక ఊరు రాబోతోంది అని వాళ్ళు గ్రహించడము జరిగింది. ఇక తర్వాత వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి పడవల్ని దింపి అందులో నుంచి వెళ్ళిపోవాలని చూశారు. అయితే పౌలు వెంటనే చెప్పి, లేదు మీరందరూ కూడా
బ్రతకాలి అంటే, ప్రాణంతో ఉండాలి అంటే మీరు ఓడలోనే ఉండాలి అని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా వాటిని పోనింపచేశారు. ఇక తర్వాత వాళ్ళు 14 రోజుల నుంచి కూడా ఏమీ కూడా భోంచేయలేదు కాబట్టి ఆయన పౌలే మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని అందరూ కూడా భయంలో ఉన్నారు. ఎందుకంటే 27లో మనం చూసినట్టుగా ఇంకా వాళ్ళు 14 రోజుల తర్వాత కూడా ఇటు అటు కొట్టుకొని పోతూ ఉన్నారు. ఓకేనండి. అంత బలమైన గాలికి అసలు వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఓకేనండి. సో కాబట్టి ఇటు అటు ఎటు గాలొస్తే అటు కొట్టుకొని పోతూ ఉన్నారు. సో మరి అది ఎటువైపు వెళ్తుందో వారికి తెలియదు. ఓకేనా. సో మరి ఆ రోజుల్లో అనేక రకాల ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఓకేనండి. సో కాబట్టి అది చాలా బలమైనటువంటి ఓడ కాబట్టి అది ఒకవైపు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తుంది మన పడవ, దేనికైనా తగలబోతుందా, ఏంటి పరిస్థితి అన్ని చాలా భయంతో ఉన్నారు. అందుకే వాళ్ళు భోంచేయకుండా ఉన్నారు కదా. కాబట్టి 14 రోజుల నుంచి భోంచేయలేదు కాబట్టి ఆయన మరి వారిని భోంచేయమని కూడా మరి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఆ 276 మంది కూడా అప్పుడు పౌలు చెప్పినటువంటి మాటలను ఆధారం చేసుకుని వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. చూడండి, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పౌలేమి అక్కడ నాయకుడు కాదు కదండి. నావికుడు కాదు, నాయకుడు కాదు. ఆయన క్యాప్టెన్ ఏమి కాదు, లేక ఆ టీంకి ఆయన లీడర్ కూడా కాదు. సో వాస్తవంగా పౌలు యొక్క స్థితి ఏంటండి? హూ ఈజ్ పాల్ ఎట్ ద టైం చెప్పండి? ఈజ్ ఎ ప్రిజనర్ కదండి. ఆయన కూడా బంధకాలు ఉన్నటువంటి ఒక ప్రిజనర్ గా ఆయన వెళ్తున్నాడు. ఓకేనండి. సో బట్ ఎ ప్రిజనర్ బికమ్స్ ద లీడర్ ఆఫ్ ద షిప్ నౌ. చూసారా, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఏ డైరెక్షన్ వెళ్ళకూడదు, ఓకేనా, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎవరండి ఇక్కడ? నాట్ కెప్టెన్ బట్ పాల్. వెరీ స్ట్రేంజ్ కదండి, వెరీ స్ట్రేంజ్. ఓకే. సో కాబట్టి అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వాల్సింది ఎవరంటే క్యాప్టెన్ ఇవ్వాలి. లేక అని చెప్పారు, మనం క్రేత్ దగ్గరే ఆగిపోవాలి. మనం అక్కడ ఫ్యూ డేస్ వెయిట్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. బట్ క్యాప్టెన్ కుడ్ నాట్ డూ దట్. లేక అక్కడున్న కమాండర్ కానీ క్యాప్టెన్ కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదు కదా. సో అంటే చాలా స్ట్రేంజ్గా ఉంది కదా ఒక విధంగా చెప్పాలంటే కదండి. సో మరి పౌలుకి ఈ విషయాలను మరి ఎలా తెలుసు, ఎక్కడ ఆగాలి, లేకపోతే ఏం చేయాలి, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇట్స్ వండర్ఫుల్. అంటే ఇట్స్ ద లార్డ్ హూ ఈస్ గివింగ్ హిమ్ దట్ ఇన్సైట్. ప్రభువే మరి అతనికి ఇటువంటి జ్ఞానము, లేక ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి నడిపింపు, ఇటువంటి గైడెన్సు దేవుడు అతనికి ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకా క్యాప్టెన్ కూడా అర్థం కాని విషయాలు మరి పౌలుకు అర్థమవుతున్నాయి. క్యాప్టెన్ కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో అతను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మరి పౌలు ఏం చేయాలో ఒక లీడర్గా మొత్తం 276 మెంబర్స్కి ఒక టీం లీడర్గా ఆయన మారిపోయాడు. ఇప్పుడు చాలా స్ట్రేంజ్గా ఉంది కదండి. సో అంటే అదండి, దేవుడితో సహవాసం మనం చేసినప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు దేవుడు మనకు కూడా అటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. అంటే ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఓకే, మనం ఎవరితో ఎలా ఉండాలి, ఓకే, ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో మనం చాలా విషయాలు చూస్తున్నాం కదండి ప్రాక్టికల్గా. సో కాబట్టి మనకి ఈ రోజుల్లో చాలా జ్ఞానం మనకు అవసరం. లేదనుకోండి మనం ఈజీగా మోసపోయే అవకాశం ఉంది. మనుషులు చెప్పే మాటలకి, మనం పైన చూసే విషయాలకి మనం చాలా సందర్భాల్లో మోసపోయే అవకాశం ఉంది. ఓకే, నో, మనం అలా మోసగించబడకుండా ఉండాలంటే దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. ఓకే, అందుకే అది ఉన్నప్పుడు దెన్ యు నో ఇన్ అ వే వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, ఓకేనండి. ఎప్పుడు ఏది చేయాలో ఆ దేవుని చిత్తానికి సంబంధించినటువంటి నడిపింపు, ఆ ఆలోచనలు దేవుడు మనకిస్తారు. మీకు అర్థమవుతుంది కదండి. సో కాబట్టి ఇక్కడ వాస్తవం చెప్పాలంటే పాల్ ఈజ్ ఎ ప్రిజనర్ బట్ నౌ హీ బికమ్స్ ద లీడర్. పౌలు చెప్పినప్పుడే అందరూ భోంచేశారు. పౌలు చెప్పినప్పుడే వాళ్ళు, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అట్లీస్ట్ వీళ్ళు సెకండ్ టైం ఆయన మాట వింటున్నారు. సో ఫస్ట్ టైం మరి ఆయన రిజెక్ట్ చేశారు కదా. సో తర్వాత ఇంకా దాన్ని అర్థం చేసుకొని పౌలు చెప్తున్నటువంటి మాటలు ఆయన గ్రహించడము జరుగుతుంది. సో అల్టిమేట్గా లాస్ట్ లైన్ ఒకసారి చదువుతారా?
ఈ లైన్ అండి, లాస్ట్ లైన్ చదవండి ఒకసారి ఎవరైనా. గాడ్లీ Godly క్యారెక్టర్ character. క్రియేట్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ లీడర్షిప్. ఓకే, రైట్. సో కాబట్టి పౌలు ఒక దైవికమైనటువంటి వ్యక్తి కాబట్టి, దైవికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి గుణము కలిగిన వ్యక్తి కాబట్టి, నౌ హీఈస్ ఇన్ దట్ పొజిషన్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్. ఓకే, సో వాస్తవంగా ఫిజికల్గా చెప్పాలంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ పొజిషన్ దేర్ కదండి. ఈజ్ ఆఫ్టర్ ఆల్ ప్రిజనర్ దేర్ కదండి. ఆ షిప్లో వెళ్తున్నప్పుడు ఆయనకేమి ఒక స్టేటస్, ఒక పొజిషన్, ఒక ర్యాంకు ఏది లేదు. ఈజ్ ఎ ప్రిజనర్. ఓకే, బట్ ప్రిజనర్ విత్ ఎ గాడ్లీ క్యారెక్టర్. సో దాట్ క్రియేటెడ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ లీడర్షిప్. ఓకే, అక్కడ సో కాబట్టి మనం కూడా దైవికమైనటువంటి గుణము మనం కలిగి దైవ సంబంధంగా మనం ఉన్నప్పుడు దేవుడే మనకు కూడా అటువంటి జ్ఞానము, తెలివి, ఓకేనండి, మనలో నాయకత్వపు లక్షణాలు, అలాగే మనం ఇతరులను ప్రభావితం చేసేటంత కృప దేవుడు మనకు ఇస్తాడు. ఓకే, సో కాబట్టి దట్స్ వాట్ వి సీ హియర్. ఓకేనండి, పౌలు యొక్క జీవితం ద్వారా ఆ యొక్క స్ట్రగుల్ గుండా వారు వెళ్తున్నప్పుడు ఇట్స్ అ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ కదండి. అందుకే వాళ్ళు అన్నారు కదా, బతుకుతామో లేదా ఆశ కూడా మాకు ఇంకా లేదు. ఇట్స్ అ బిగ్ స్ట్రగుల్. ఓకే, ఆ పరిస్థితిలో దేవుడు వారికి తోడుగా ఉండి పౌలు ద్వారా వారికి దేవుడు కొన్ని విషయాలు చెప్పడము జరిగింది. ఓకేనండి, రైట్. ఇంకా లాస్ట్ సెక్షన్కి వస్తున్నామండి. 39 to 44 చదవండి. ఉదయం అయినప్పుడు అది ఏ దేశమో వారు పట్టలేదు కానీ దరికలో ఒక సముద్రపు పాయ చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయగలనని ఆలోచించిరి. కనుక లంగరుల తాళ్లు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందట తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. కానీ రెండు ప్రవాహంలో కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించారు. అందువలన అని ఊరుకొని పోయి కదలకు ఎండెను. నగరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. కైతలలో ఎవడను ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టను. కానీ శతాధిపతి పౌరులను రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రంలోనికి దుమికి దరికి పోవాలనని, కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించాను. ఇలా అందరూ తప్పించుకొని దరిచేరి. రైట్. సో లాస్ట్ సెక్షన్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఇక చివరికి ఏ రీతిగా వారి పరిస్థితి మారింది. ఓకేనా, మరి వారు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇక అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు కూడా వాళ్ళు దాన్ని గుర్తుపట్టలేదు. ఏ దేశము వాళ్ళు దాన్ని గుర్తుపట్టట్లేదు. ఓకేనండి, అదే మొత్తానికి వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి మనం దాన్ని తోసివేసుకుంటూ వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచన వచ్చినప్పుడు ఇక గాలి కూడా వారికి సహకరించట్లేదు. ఓకేనండి, సో తర్వాత ఇంకా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అది కదలక స్టక్ అయిపోయింది. ఓకేనండి, ఆ షిప్ అది కదలక స్టక్ అయిపోయింది. ఆ బేస్ కింద భాగం ఏమైపోయిందంటేనండి, అది ఇంకా బద్దలైపోయింది. ఆల్మోస్ట్ లైక్ దట్స్ వి కాల్ ఇట్ షిప్ రెక్. సో ఇంకా ఓడంతా కూడా బద్దలైపోవడం సాగింది, పగిలిపోవడం, బ్రేక్ అయిపోవడం. ఓకే, ఆ బేసు ఓకేనా, ఒక ప్రాంతంలో అది కింద బేస్ తగలడం వల్ల, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, అసలు ఏంటో ఆ ల్యాండ్స్కేప్ ఏంటో వరకు అర్థం కావట్లేదు. ఓకే, సో దానివల్ల అది పగిలిపోయినప్పుడు, బద్దలైపోయినప్పుడు ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి కమాండర్, ఓకేనండి, ఆ శతాధిపతికి ఆయనకి భయం వచ్చి ఒక విధంగా వీళ్ళు ఏమైనా తప్పించుకుంటారేమో, ఎందుకంటే ఆయన టార్గెట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా క్షేమంగా మరి రోమ్ తీసుకెళ్ళాలి, రోమ్ ఎదుట కైసర్ దగ్గర వీళ్ళని ప్రవేశపెట్టాలి కదా. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకొని కొంతమంది ప్రిజనర్స్ తప్పించుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొంతమంది ప్రిజనర్స్ జైల్లో నుంచి తప్పించుకుని వెళ్ళడానికి చూస్తుంటారు కదా. సో అలాగా ఇది ఒక ఛాన్స్గా తీసుకుని భయపడి పారిపోతారేమనే ఉద్దేశంతో మరి వాళ్ళని ఒక విధంగా చంపాలంటే ఒక విధంగా ఆ పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కదండి, వాళ్ళని చంపాలనుకుంటాడు. ఓకేనండి, ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను. సైనికులు అక్కడ ఉన్న సైనికులు ఏదో అలా చంపాలనుకుంటారు. కానీ శతాధిపతి ఇంకా చూసారా, శతాధిపతి స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను, స్టార్టింగ్ ఫస్ట్ 7 verses
ఆ, పౌలు మీద దయ చూపి అని మనం చూసామా? మళ్ళీ రెండవసారి కూడా ఇక్కడ చూస్తాము, శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి. వాస్తవంగా వాళ్ళు ఈజీగా చంపేయచ్చు కూడా, చంపినా కూడా వాళ్ళని ఇంకెవరు కూడా అడగలేరు, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మేము చంపేశామండి, ఓకేనా అని చెప్పేయచ్చు. అంటే ఎలాగైతే కొన్ని సందర్భాలు పోలీస్ ఎన్కౌంటర్ చేస్తారు కొంతమందిని, ఆ టైప్లో సో చేయొచ్చు. కానీ శతాధిపతి ఎక్కడ కమాండర్ అయితే నో, పౌలుని మనము చంపకూడదు, ఓకేనా, పౌలుని రక్షించాలి, పౌలు మంచి వ్యక్తి, అతనేమీ నేరం చేయలేదు అనే ఉద్దేశంతో అతన్ని రక్షించాలి. కాబట్టి ఇంక వీళ్ళందరినీ కూడా ఏం చేశాడు, ఎవరిని కూడా చంపకుండా ఏం చేశారంటే, సరే మీరు ఎవ్వరు కూడా ఓకేనా మరి తప్పించుకోకుండా ఉండాలి, కాబట్టి మీలో ఎవరికి ఈత స్విమ్మింగ్ వచ్చో ఈదగలిగిన వాళ్ళందరూ కూడా మీరు ఆ దుమికి సముద్రంలో దూకి మీరు ఈత కొట్టుకుంటూ మీరు అటు దారికి చేరండి. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఈ ఓడ బద్దలైపోతుంది కదండి, ఇంకా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట, ఓకేనండి. ఇంకా కొందరు ఏం చేయాలి, ఆ పగిలిపోతున్నటువంటి ఆ ముక్కలు, ఆ పలకలు, ఆ చెక్కలు, ఓకేనండి, పట్టుకొని దాని హెల్ప్తో ఈత రానిటువంటి వారు అలాగ దాన్ని నెట్టుకుంటూ వారు ఒక దరికి చేరాలి అని చెప్పడం జరిగింది. సో ఆ కమాండర్ చెప్పినట్టుగానే మరి ఆఫ్ కోర్స్ ఇంకా విదిన్ నో టైం, ఇంకా ఎక్కువ సమయం లేనప్పుడు ఇంక మొత్తం అంతా కూడా ఇంకా ఓడ బ్రద్దలైపోయింది. దెర్ వాజ్ షిప్రెక్. చాలా ఇట్స్ ఎ డేంజరస్ సీన్ టు ఇమాజిన్, ఓకేనండి. మనం ఊహించుకోవడానికి చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితి, బ్రద్దలైపోయింది, ఓకేనా. అయితే బ్రద్దలైపోయిన తర్వాత ఈదగలిగిన వారందరూ కూడా ఈదుకుంటూ అటువైపు వెళ్ళిపోయారు దరికి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పలకలు, ఆ చెక్క ముక్కలు మీద ఆధారం చేసుకుని వారు అందరూ కూడా దరికి చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విధంగా ఏ ఒక్కరు కూడా చనిపోకుండా దేవుడు ముందుగానే వాగ్దానం చేసినట్టుగా ఏ ఒక్కరికి ఓడకైతే హాని ఉంది, కానీ ఓకే దీనికైతే మరి మనుషుల ప్రాణానికైతే హాని లేదు, అది దేవుడు చెప్పినట్టుగా తప్పకుండా అందరూ కూడా బయటపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఏది జరిగింది, గాడ్స్ ప్రామిస్ ఓకే ఈజ్ ఆల్వేస్, గాడ్స్ ప్రామిసెస్ ఆల్వేస్ ఫుల్ఫిల్డ్, అక్కడ లైన్ చూస్తున్నారు కదా. కాబట్టి ఆ రోజున దేవుడు చెప్పినట్టుగా 276 మంది అందరు కూడా సర్వైవ్ అయ్యారు. సో దేవుడు ముందే చెప్పాడు కదా, మరి దేవుడు ఒక మాట చెబితే మరి అది నెరవేరుతుంది, ఓకే. సో కాబట్టి ఇక అలాగున వారు మిలితే అనేటటువంటి ఒక ఐలాండ్కి ఆ యొక్క షిప్ అక్కడ ఆ దగ్గరలోనే అది బ్రేక్ అయింది. కాబట్టి దాని దగ్గరలో ఉన్నారు, ఆ ఒక ఐలాండ్ దగ్గరలో ఇది జరిగింది కాబట్టి షిప్ రెక్, ఆ ఓడ బరదలైపోయింది కదా. సో దగ్గరలో అందరు కూడా సేఫ్గా ఆ దానికి చేరుకుంటూ రావడం జరిగింది. చాలా కష్టమైనటువంటి ప్రయాణం, ఇట్ వాజ్ వెరీ డేంజరస్ జర్నీ, ఓకే. అయితే మరి దేవుడు చెప్పినట్టుగా వారందరూ కూడా దేవుడు అలాగున రక్షించి ఆ మిలితే మాల్టా అనే ఒక ఐలాండ్కి వారందరినీ కూడా తీసుకుని రావడం జరిగింది. అది మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం. తర్వాత వారు ఆ యొక్క మెలితే అనేటటువంటి ద్వీపానికి వచ్చినప్పుడు, మాల్టా ఐలాండ్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో అది నెక్స్ట్ చాప్టర్లో ఉంది, అది నెక్స్ట్ వీక్ మరి మనము స్టడీ చేద్దామండి. రైట్, ఇప్పుడు చదవండి ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు. ఎవరైనా త్వరగా చదవండి స్లైడ్ మీద ఉన్న విషయాలు. God's sovereignty. Even storms cannot stop God's plan. ఎస్, సో కాబట్టి దేవుని సార్వభౌమాధికారం. కాబట్టి దేవుడు మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటే అవి తుఫాను కూడా దాన్ని ఆపగలిగేంత శక్తి లేదు, రైట్. సో ఇప్పుడు గాడ్స్ ప్లాన్ ఏంటి పౌలు పట్ల చెప్పండి, విన్నారు కదా, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, గాడ్స్ ప్లాన్ ఏంటి చెప్పండి. రోమ్ ఎందుకు వెళ్ళాలి? కైసర ముందు నిలబడి ఎస్, సో అది జరగాలి కాబట్టి దేవుడు ముందే చెప్పాడు కదా. దేవుడు ముందే యెరూషలేములో నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చావో రోములో కూడా అలాగే నా పక్షంగా నీవు నిలబడి, నీవు కైసరు ఎదుట నిలబడి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు చెప్పాడు. సో దట్ వాజ్ గాడ్స్ ప్లాన్. సో ఇప్పుడు ఆ గాడ్స్ ప్లాన్ని స్టాప్ చేయడానికి మధ్యలో ఏమొచ్చిందండి, ఒక తుఫాన్ వచ్చింది.
ఓకే, మరి గాడ్స్ ప్లాన్ స్టాప్ చేయడానికి తుఫాను ప్రయత్నించింది, కానీ తుఫానుకు అంత శక్తి ఉందా? గాడ్స్ ప్లాన్ స్టాప్ చేసిన శక్తి తుఫానుకు ఉందా? No. నో. ఓకే, సో కాబట్టి దట్స్ ఇట్. సో ఓవరాల్ గాడ్ ఈజ్ సోవరెన్. దేవుడే గొప్పవాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సెకండ్ పాయింట్ చదవండి. Faith in crisis. ఓకే, నెక్స్ట్ లైన్. Paul demonstrates calm faith while others panic. ఓకే, సో కాబట్టి ఈ కష్టతరమైన పరిస్థితుల మధ్యలో విశ్వాసాన్ని ఎలాగ మరి మనం కలిగి ఉండాలి దేవుడి మీద అనేది పౌలు మనకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు కదండి. ఆ డేంజరస్ పరిస్థితుల మధ్యలో అందరు కూడా ప్యానిక్ అవుతూ ఉంటారు. అది ఏ ప్రయాణమైనా కానీ, ఓకేనండి. అది వాటర్ మీద వెళ్ళే ప్రయాణం కావచ్చు, ఎయిర్లో ఉన్నటువంటి ప్రయాణం, ఫ్లైట్ కావచ్చు, వాట్ ఎవర్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ మీన్స్, ఓకేనా. అక్కడ ఒక ప్రమాదం ఉన్నప్పుడు అందరూ ప్యానిక్ అయిపోతుంటారు. సో ఆ ప్యానిక్ మధ్యలో పౌలు చాలా కామ్గా, ఓకే, అతని దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని అతను వ్యక్తపరిచాడు. అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, Spiritual leadership. True leadership comes from trust in God. ఓకే, పౌలు ఒక నాయకుడిగా ఆయన వీళ్ళందరికీ ఆ మాట చెప్పగలిగాడంటే, సో అదంతా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుడి మీద ఆయన ఉంచిన విశ్వాసమును బట్టే ఇక ఆ మాటలు కానీ, ఆ పరిస్థితిలో ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ అన్ని బయటకు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, God's protection. Despite danger, God preserves every life. ఓకే, అక్కడ చాలా భయంకరమైన తుఫాను చెప్పుకున్నాం కదండి, వైలెంట్ స్టామ్. ఓకే, అటువంటి పరిస్థితుల మధ్యలోనే దేవుడు తన ప్రజలను ఆయన భద్రపరుస్తాడు అనేది మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, ఇంకా మరికొన్ని ప్రాక్టికల్ లెసన్స్ ఏం నేర్చుకుంటున్నాము ఇక్కడ చదివి ఇంకా మనం ముగించుకుందామండి ప్రార్థన చేసి. చదవండి ఫస్ట్ వన్. Life has storms. Storms are part of the Christian journey. Even great servants like Paul face them. ఓకే, ఇక మన జీవితంలో తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో కొన్ని రకాల తుఫానులు గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో తుఫాను అన్నప్పుడు దానికి అర్థము అది అనేక రకాల సమస్యలు, మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు. అయితే క్రైస్తవ జీవితంలో ఇవి భాగమేనండి. ఓకే, అయితే అందుకే కదా మరి పౌలు అంతటి గొప్ప దైవజనుడు కూడా ఆయన సైతము ఈ యొక్క తుఫాను గుండా ఆ యొక్క బ్రద్దలైపోయినటువంటి ఓడలో మరి ఆయన కూడా ఉన్న వ్యక్తిగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో కాబట్టి ఇట్ హ్యాపెన్స్, అవి మన జీవితంలో భాగమే. ఓకే, అయితే ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? సెకండ్ పాయింట్, Listen to godly wisdom. Ignoring spiritual counsel leads to unnecessary suffering. రైట్. ఆ పరిస్థితుల్లో మనం ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటలను మనం ఆలకించాలి. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడ అశ్రద్ధ మరి మనం చూపించకూడదు. సో దేవుడు తన వాక్యం ద్వారా, ప్రార్థనలో ఉన్నప్పుడు, లేక ఇతర వ్యక్తుల ద్వారా, ఇతర దైవజనుల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సంగతులను మనం దృష్టిలో పెట్టి వాటికి మరి మనం వాటిని ఆలకించి ఆ ప్రకారంగా చేయడానికి మరి మనము ఓకే మనసు పెట్టాలి. లేదనుకోండి అనవసరంగా అన్నెసరీ సఫరింగ్స్, అన్నెసరీ పరిస్థితులు గుండా మనం కొన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, రైట్. మూడవది, God speaks in the storm. God often reveals himself most clearly in our crisis. రైట్. నేను చెప్పినట్టుగా మనం ఇటువంటి తుఫానుకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుడైతే మనం విడిచిపెట్టాడని, ఇంకా చెప్పాలంటే దేవుడు ఇంకా ఎక్కువగా ఆయన మనకు తోడుగా ఉండి మరి ఆయన యొక్క ఉద్దేశాలు మనకు తెలియపరుస్తాడు. ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. ఓకే, ఆ పరిస్థితుల్లో. ఓకే, దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్. నెక్స్ట్ ఫోర్త్ వన్, Faith influences others. Paul's faith encouraged 275 other people. Your faith can strengthen many. రైట్. సో ఆ రోజు ఒక్క వ్యక్తి, రైట్ కదండి, ఆ షిప్ అంతట్లో కూడా టోటల్ 276 ప్యాసింజర్స్లో ఒక్క పౌలు దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసము ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి? అది ఎంతమందికి? 275 275 మెంబర్స్కి అది ఎంకరేజ్మెంట్గా ఉంది కదా.
సో వాళ్ళందరూ కూడా ఈయన విశ్వాసాన్ని బట్టి ఇంక వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఇంక ఈయన ఏం చెప్తున్నారో ఇంక వాళ్ళు అది చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో కాబట్టి అలాగా మన ఒక్కరి మనం అనుకుంటాం మరి నా ఒక్కడి లేకపోతే నా ఒక్కదాని వల్ల విశ్వాసం వల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని మన గురించి అలా తక్కువగా అనుకుంటుంటాం. కానీ బట్ వీ నెవర్ నో, ఓకేనా, హౌ ఇన్ఫ్లుయెన్షియల్ వీ క్యాన్ బి. ఓకేనా, వెన్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ప్రభు మీద విశ్వాసం ఉంచి మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాన్ని బట్టి, అంటే మన యొక్క దైవికమైన జీవితాన్ని బట్టి, త్రూ అవర్ గాడ్లీ లైఫ్ an example, okay, many can be strengthened in the Lord. Okay, అది ఇక్కడ నేర్చుకున్నాం. లాస్ట్ వన్, God always keeps his promises. Even when everything seems lost, God's word will stand. ఓకే, రైట్. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం అంతా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందండి, ఇంకా దానిలో మనకి ఇంకా నాకు ఎటువంటి మేలు ఎటువంటి ఆశీర్వాదం ఇంకా లేదు అని మనం అనుకోవచ్చు. కానీ బట్ ఓకే, వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ లాస్ట్, గాడ్స్ వర్డ్ విల్ స్టాండ్. దేవుడు చెప్పిన మాట అది నెరవేరుతుంది, అది నిలుస్తుంది. కాబట్టి దేవుడు మరి మనకు ఆ పరిస్థితులు తోడుగా ఉండి సహాయం చేస్తారు. ఓకే, రైట్. అందరూ ఒకసారి మైక్ ఆన్ చేసుకుని చదవండి వన్ కీ వర్డ్స్ ఇన్ దిస్ చాప్టర్. స్టార్ట్ చేద్దామండి, అందరూ చదువుదాం. టేక్ హార్ట్ Take heart, for I for I believe believe God Take heart, God for I that believe it will be God exactly as as it it was Be God exactly told as to it me. was told to me. ఓకేనండి, ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వచనం ఏదైనా ఉంది అంటే ఇదనమాట, 25వ వచనం. ఆయన చెప్తున్నారు కదా, అక్కడున్న ప్యాసింజర్స్ తో చెప్పిన మాట అండి ఇది. కాబట్టి కైలారా ధైర్యం తెచ్చుకోండి, దూత నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఓకే, సో కాబట్టి దేవుడు నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముతున్నాను అని మనందరూ కూడా నమ్మాలి, మనందరూ కూడా విశ్వసించాలి. అప్పుడు తప్పకుండా అఫ్ కోర్స్ మన జీవితంలో కూడా దేవుని యొక్క కార్యము అది తప్పకుండా జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇది మన దీని మీద మనం దృష్టి పెడదామండి. దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నారో, ఏమైతే మనకు చెప్పారో అది నేను నమ్ముతున్నాను, నేను దాని మీద విశ్వాసం ఉంచుతున్నాను, అది నా హృదయంలోకి నేను తీసుకున్నాను. నా ఇక ప్రతి జీవితంలో నేను వెళ్ళే ప్రతి పరిస్థితికి దేవుని యొక్క మాటను నేను అప్లై చేసుకుంటూ ఉన్నాను అని మన జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో కూడా అద్భుతాలు చూస్తాం, దేవుని యొక్క కార్యాలు చూస్తాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం, మనం ఆత్మీయంగా ఎదుగుతాం. మనం అలా ఉండడం ద్వారా, మీరు అలాగ నిలబడడం ద్వారా అనేక మందికి మీరు బ్లెస్సింగ్ గా మారుతారు. ఆ రోజు ఆ తుఫానులో వాస్తవం చెప్పాలంటే నేను చెప్పినట్టుగా పౌలు ఆయన ఈజ్ ఎ ప్రిజనర్, ఆయన ఒక ఖైదీగా, ఓకేనండి, సంఖ్యలు వేయబడిన ఖైదీగా ఆయన వెళ్తున్నాడు. సో ఆ సంఖ్యల మధ్యలో కూడా హీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ 275 అదర్స్, ఇంకా 275 మందిని ఆయన ప్రభు కొరకు ఆయన ప్రభావితం చేయగలిగాడు. సో కాబట్టి దో వి మే హ్యావ్ సర్టన్ క్లెయిమ్స్, ఓకేనండి, మనకు కొన్ని రకాల బంధకాలు, కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని రకాల పరిస్థితులు ఉండొచ్చేమో. అయితే ఆ పరిస్థితుల్లో మనము దేవునితో సహవాసం కలిగి దేవుని మాటలు వినేవారిగా ఉంటే, దేవుని మాట యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉంటే, ఆ దేవుని మాట ఇతరులకు చెప్పేవారుగా ఉంటే తప్పకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా మనము ప్రభు నిమిత్తమై, దేవుని రాజ్యం నిమిత్తమై, సువార్త నిమిత్తమై మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఓకే, మరి దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, ప్రార్థన చేద్దామండి. ఇక నెక్స్ట్ క్లాస్ అది ఇంకా లాస్ట్ చాప్టర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ 28. సో కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఆ అధ్యాయాన్ని ముందే చదివి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి దేవుడు మనకు ఎన్నో సంగతులు ఆ అధ్యాయం ద్వారా కూడా మరి మనం మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. రైట్, ఓకేనండి. మరి నేను మీ అందరి గురించి ప్రార్థన చేసి ముగించేద్దాం. టైం ఆల్రెడీ 9:15 కావస్తుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. లెట్స్ ప్రే. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ రోజున ఈ యొక్క అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం ద్వారా ప్రభువా అయ్యా, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి పౌలు అటువంటి భయంకరమైనటువంటి తుఫాను
గుండా ప్రయాణం చేసినప్పటికీ కూడా మీరు ఆయనకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అతనిని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఒక వాగ్దానం కూడా అతనికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అతని విశ్వాసమును బట్టి ఇంకా అనేక మందిని ప్రభు ఆ ఓడలో ప్రయాణించేవారు ఏ ఒక్కరు కూడా చనిపోకుండా అందరూ ప్రాణాలతో బయటపడడానికి నాయన ఈ ఒక్క వ్యక్తిని మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అతను వాస్తవంగా అక్కడ ఒక ఖైదీగా ఉన్నప్పటికీ కూడా, అతనికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభువా, అతడు మీ యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాబట్టి అయ్యా, అతడు చెప్పినట్టుగా నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో అని చెప్పినట్టుగా ప్రభువా, అతడు మీతో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహిత సహవాసమును ఆధారం చేసుకుని ప్రభువా, ఆ రోజున అయ్యా మీ యొక్క దాసుని మీరు కాపాడి ఉన్నారు. అతన్ని మాత్రమే కాదు, అతనిని బట్టి ఇంకా మిగతా వారందరినీ కూడా కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. కాబట్టి ప్రభువా, ఇదిగో ఈరోజు మేము ఈ యొక్క అధ్యాయాన్ని చదువుట ద్వారా ఏ ఏ ఆత్మీయ పాఠాలు, ప్రతి సెక్షన్లో కూడా ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు ఏ ఏ ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకున్నామో నాయనా, మేము వాటిని మర్చిపోకుండా మా జీవితానికి, మా ఆత్మీయ జీవితానికి మేము వాటిని అన్వయించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. అవునయ్యా, పౌలు చెప్పినట్టుగా ధైర్యం తెచ్చుకోనండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అని ఎలాగైతే ఆయన చెప్పాడో ప్రభువా, మేము వెళ్తున్నటువంటి పరిస్థితులలో దేవుడు నాతో చెప్పిన మాట జరుగునని నేను నమ్ముచున్నాను అని మేమందరూ కూడా చెప్పడానికి కావలసిన కృపను తండ్రి మా అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఆ భయంకరమైన తుఫానులో, ఆ గాలిలో ఆ ఓడ ఇరుక్కున్నప్పుడు చివరికి ఓడ బ్రద్దలైపోయింది ప్రభువా. ఓడ బ్రద్దలైపోయినప్పటికి కూడా ఆ యొక్క చెక్కల మీద ప్రభువా, ఆ పలకల మీద తండ్రి వాటిని పట్టుకొని, వాటిని ఆధారం చేసుకుని అందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు తండ్రి. వారికి చివరికి ఒక చెక్క ముక్క, ఒక ప్రభువా, అది దొరికిన దాన్ని ఆధారం చేసుకునైనా కూడా మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ప్రభువా, వారందరూ కూడా దరికి చేరుకోగలిగారు క్షేమంగా. కాబట్టి ప్రభువా, మాకు కొన్ని అయ్యా మరి పరిమితులు ఉండవచ్చు, లిమిటేషన్స్ ఉండవచ్చు ప్రభువా, కొరతలు, లేమి అనే పరిస్థితులు మాకు కూడా ఉండవచ్చు. అయితే మాకు గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి, మమ్మలను దరి చేర్చే దేవుడు మాకు యేసయ్య ఉన్నాడు కాబట్టి నాయన, మేము మీ వైపు చూస్తున్నాం, మీ మీద ఆధారపడుతున్నాం, మీ యందు విశ్వాసం ఉంచుతున్నాం ప్రభువా. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ గ్రూప్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మరి క్రమంగా జాయిన్ అవుతున్నారో వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఎవరైతే ఎటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, వారికున్న ప్రతి ప్రార్థన మనవిని దేవా మీరు ఆలకించి అయ్యా వారికి అవసరములన్నీ కూడా తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నేను వీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుచు ఇంకా అనేక మందికి దీవెనకరంగా వారి జీవితం ఉండునుగా కంటూ కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా. ఇంకా ఎవరైతే మీ యొక్క ఏర్పాట్లు ఉన్నారో వారిని కూడా మీరు తోడుకుని రమ్మని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే వచ్చే వారం కూడా చేయబోయే యొక్క బైబిల్ స్టడీని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ మేము వాటిని మా జీవితానికి, మా కుటుంబాలకు ప్రభావం అన్వయించుకుంటూ ఆ ప్రకారంగా మేము జీవించడానికి, వీటిని మా అనుదిన జీవితంలో పాటించడానికి కావలసిన కృపను, ఆయా శక్తిని పరిశుద్ధ ఆత్మదేవుడా మీరే మాకు సహాయం చేయాలి ప్రభువా. మీరే మాకు ఆధారం నాయన తండ్రి. మీరు సహాయం చేయకపోతే నాయనా మరి అయ్యా మా వల్ల కాదు ప్రభువా. ఈ భక్తి జీవితము తండ్రి మీరే అయ్యా మాకు సహాయపడాలి తండ్రి. కృప చూపించండి తండ్రి, బలపరచండి నాయన. ఆత్మీయముగా మేమందరూ కూడా ఈ అంత్య కాలంలో ప్రభు కొరకు జీవించడానికి నమ్మకమైనటువంటి సాక్షులుగా ప్రభు కొరకు మేము ఎక్కడ ఉంటే అక్కడ మీ కొరకై ప్రభావితం చేయడానికి తండ్రి ప్రభు కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. రైట్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్.